జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీర రాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం పత్రిజీ గారి సందేశం తెలుసుకుందాము. సమయమే సాధన, సహనమే సంపద. మరి ఏం చెప్తున్నారంటే పత్రిజీ సారు, మన గురువుగారు అయినటువంటి పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే త్యాగం చేయాలి అని చెప్తున్నారు. ఏమి త్యాగం చేయాలి అంటే మన వర్తమానాన్ని మనం త్యాగం చేస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్తున్నారు. మరి మన వర్తమానం త్యాగం చేయడం అంటే ఏం చేయాలి అంటే తిండి తగ్గించాలి. ముఖ్యంగా తిండి తగ్గించాలి, నిద్రను తగ్గించాలి. ఆ తిండిని త్యాగం చేసినప్పుడు, అలాగే మన నిద్రను త్యాగం చేసినప్పుడు మాత్రమే మన సాధన చేసుకోవడానికి సమయం ఉంటుంది. ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస అనే సాధన చేసుకోవడానికి మనకి సమయం ఉంటుంది. మరి ఈ త్యాగం అంతా ఎవరి కోసం చేస్తున్నాము? ఇతరుల కోసం చేస్తున్నామా? ప్రపంచం కోసం చేస్తున్నామా? లేదు, మన కోసం మనమే త్యాగం చేసుకుంటున్నాము. ఎవరి కోసము మనము త్యాగం చేయలేము. ఎవరు కూడా మన కోసం త్యాగం చేయలేరు. ఎవరికి వారే త్యాగం చేసుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది. మరి దీనికి ఉదాహరణగా మనం ఏమి చెప్పుకుంటాము అంటే, ఒక రైతు ఉన్నారు. ఆయన పంట పండించారు. పంట పండించినప్పుడు ఆ ధాన్యం అంతా ఆయనకు వస్తుంది. కొంత ధాన్యాన్ని ఆయన జీవనానికి ఉపయోగించుకుంటారు, పొట్ట కూటి కోసం. మరికొంత ధాన్యాన్ని అమ్ముతారు. మరి మొత్తము అవజేయరు కదా, కొంత ధాన్యాన్ని దాచుకుంటారు. ఎందుకంటే మళ్ళీ మరు పంటలో ఆయన ధాన్యాన్ని జల్లాలి. జల్లినప్పుడే ఆయనకి తిరిగి పంట చేతికి వస్తుంది. మరి ఇక్కడ త్యాగం చేసినట్టే కదా. ధాన్యాన్ని కొంత దాచుకోవడం ఏమిటి? త్యాగం చేసినట్టే. అలా త్యాగం చేసుకోకుండా మొత్తం ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి, మరు పంట వేయడానికి ఆయన దగ్గర ఏమీ ఉండదు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ తీసుకోవచ్చు మనం. అదేమిటంటే, మనం వచ్చిన శాలరీలో కొంత ఎల్ఐసి కట్టుకున్నాం అనుకోండి, అది కూడా మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అంతే కదా. మొత్తం శాలరీని ఖర్చు పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వర్తమానంలో త్యాగం చేయకుండా ఆ శాలరీ మొత్తాన్ని ఖర్చు పెట్టేసుకుంటే మనమే నష్టపోతాం కదా. అలాగే ఆ శాలరీని కూడా మొత్తం ఖర్చు పెట్టుకోకుండా త్యాగం చేసి మన ఎల్ఐసి పాలసీలు కట్టుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. అలాగే మన జీవితంలో మనం ప్రతిరోజు కొంత సమయాన్ని మనం త్యాగం చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. అంటే మరు జన్మ కూడా, ఇప్పుడు ఉన్న జన్మే కాకుండా మరు జన్మ కూడా బాగుంటుంది అని ఇక్కడ గురువుగారైన పత్రిజీ గారు మనకి చెప్పడం జరిగింది. మనం ఎన్నో పనులను సమయాన్ని వృధా చేస్తున్నాం. ఏమిటి అంటే తిండి కోసం, సమయం కోసమే మనం సమయాన్ని అంతా వృధా చేస్తున్నాం. అలాగే కాకుండా ఇంకా సినిమాలకు వెళ్ళడం, ఫంక్షన్స్కి వెళ్ళడం, ఇతరుల గురించి మాట్లాడుకోవడం, ఇతరులు చెప్పేది వినడం, చూడకూడనివి చూడడం, వినకూడనివి వినడం, మాట్లాడకూడని విషయాలు మాట్లాడుతూ మనం ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాము. ఈ సమయాన్ని అంతా మనము సినిమాలకు వెళ్ళకుండా, ఫంక్షన్స్కి వెళ్ళకుండా, అలాగే అనవసరమైన విషయాలు మాట్లాడకుండా, అనవసరమైనవి చూడకుండా, అనవసరమైనవి వినకుండా మనము సమయాన్ని త్యాగం చేస్తే ఆ సమయాన్ని అంతా కూడా మనము ధ్యాన సాధనకు ఉపయోగించుకుంటే అదే ధ్యానం అవుతుంది. చక్కగా ఇంట్లో కూర్చొని ఆ సమయాన్ని మనము త్యాగం చేసుకొని ఆ సమయాన్ని మనము ధ్యాన సాధనకు ఉపయోగించుకోవాలి. ఎంతసేపు ప్రాపంచిక భోగాలకే మనము సమయాన్ని వెచ్చిస్తున్నాము, కానీ ఆత్మకు సమయాన్ని మనము కేటాయించటం లేదు. అలాగే సేవ చేయాలి. ఈ శరీరాన్ని మనము ఎంత ఉపయోగించుకుంటే అంత మనకి లాభం కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ కాళ్ళను సినిమాలకో ఇంకొక విషయాలకో
మనము తీసుకువెళ్ళడం కాదు, ఈ కాళ్ళను చక్కగా అడవుల్లోనికి వెళ్ళడానికి ఉపయోగించుకోవాలి. కాళ్ళు లేనివాడు కొండలు ఎక్కలేడు కదా, అడవుల్లోకి వెళ్ళలేడు కదా. కానీ మనకు శుభ్రంగా ఉన్నాయి కాళ్ళు, మరి మనం కొండలు ఎక్కొచ్చు, అలాగే అడవుల్లోకి వెళ్ళొచ్చు. దీన్నే ఆధ్యాత్మికంలో ఉన్నవారు ట్రెక్కింగ్ అంటారు. మన గురువు గారు ఎన్నోసార్లు ట్రెక్కింగ్కి తీసుకెళ్ళేవారు. ఎందుకంటే మనం అలా ప్రకృతిలోకి వెళ్ళిపోవాలి, సమాజం నుండి దూరంగా వెళ్ళిపోవాలి, అప్పుడప్పుడు చక్కగా ధ్యాన సాధన చేసుకోవాలి, ప్రకృతితో అనుసంధానమై ఉండాలి అని ట్రెక్కింగ్కి తీసుకెళ్లేవారు గురువు గారు. అలాగే ఈ చేతులను తినడానికి మాత్రమే, అలాగే డబ్బు సంపాదనకు మాత్రమే ఉపయోగించుకోవడం కాదు, ఈ చేతులతో సేవ చేయాలి. నీవు ఎటువంటి సేవ చేయగలుగుతావో అటువంటి సేవే చేయాలి. నీవు ఏమీ చేయలేవా, విస్తరాకులు మాత్రమే ఎత్తుతావా, విస్తరాకులు ఎత్తు. లేదు వంట చేయగలవా, వంట చేయి. లేదు వడ్డించగలవా, వడ్డించు. ఇలా నీవు ఎటువంటి సేవలు అంటే మన ధ్యాన కార్యక్రమాలు కర్తాల్లో కానీ, ప్రకృతి వ్యాలీ వైజాగ్లో కానీ, పేరవరంలో కానీ, లేదు బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో కానీ మనకు ధ్యాన మహాసభలు జరిగినప్పుడు 10-11 రోజులు, కర్తాల్లో సంక్రాంతి సంబరాలు జరిగినప్పుడు, పేరవరంలో ఉగాది సంబరాలు జరిగినప్పుడు నీవు ఎటువంటి సేవ చేయగలవో అటువంటి సేవలు చేసి ఈ చేతులను ఉపయోగించుకోవాలి. అలాగే మనకి నోరు ఉంది, ఈ నోరు తినడానికే కాదు, అనవసరమైన మాటలన్నీ మాట్లాడడానికే కాదు ఉపయోగించుకోవాల్సింది. వీటిలన్నిటినీ త్యాగం చేసి మనము తెలుసుకున్న జ్ఞానాన్ని, ఏదైతే మనం ధ్యానంలోనికి నిన్న వస్తే ఈ రోజుకి ఎంత నేర్చుకున్నామో, చీమ తలకాయ ఎంతన్నా నేర్చుకుని ఉంటాం కదా, దాన్ని ఇతరులకు పంచాలి. ఆ జ్ఞానాన్ని, ఆ ధ్యానాన్ని మనం ఇతరులకు చెప్పాలి. ఈ వాక్కును ఆ విధంగా ఉపయోగించుకోవాలి. అంతేగాని ఇరుగు పొరుగు వారి గురించి చెప్పడం, తోటికోడళ్ళ గురించి చెప్పడం, ఇలా ఉంటాయి కదా మన సమాజంలో. ఇవన్నీ కూడా మనము తగ్గించి ఆ సమయాన్ని జ్ఞానాన్ని పంచడంలో ఉపయోగించుకోవాలి. అలాగే వినడం, ఈ చెవులను వారు వీరు చెప్పే విషయాలను వినడానికి ఉపయోగించుకోకూడదు. వారు చెప్పేటప్పుడు ఎవరైనా మూడో వ్యక్తి గురించి చెబుతున్నప్పుడు దానివల్ల మనకు ఏమైనా ఉపయోగం ఉందా, నీకు కానీ నాకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా అని అడిగి తెలుసుకొని దాన్ని మనము తిరస్కరించి ఆ సమయాన్ని మనము త్యాగం చేసుకొని వేరే వారు ధ్యానులు జ్ఞానులు చెప్పేటటువంటి అనుభవాలు లేదా సందేశాలు చెప్తున్న వాటికి మనము ఈ సమయాన్ని కేటాయించుకోవాలి. ఇలా మన శరీరంలోని అన్ని భాగాలు అంటే ఈ కాళ్ళు, చేతులు, నోరు, చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే ఈ శరీరాన్ని కూడా మనము అనవసరమైన వాటికి కాకుండా త్యాగం చేసి ఆ అనవసరమైన వాటిని త్యాగం చేసి అవసరమైనవి ఈ జ్ఞానానికి ఉపయోగపడే వాటికి మనం ఆ సమయాన్ని వెచ్చించుకోవాలి. ఇలా మనకు మనమే త్యాగం చేసుకొని మనమే ఉద్ధరించుకోవాలి. అంతే తప్పితే ఎవరిని ఉద్ధరించలేరు. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు కూడా మనకు ఒక శ్లోకం ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే మనము అంత సమయాన్ని కూడా మన కోసమే ధ్యానం చేసుకుంటున్నాము, మనం ఎదగడానికే మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము, అంతేకాని ఎవరి కోసమో మనము చేయడం లేదు అన్నది తెలుసుకోవాలి. అలాగే మనము ఒకవేళ జారిపోతున్నా కూడా మనమే మరలా సంస్కరించుకోవాలి. మనమే మళ్ళీ పైకి వచ్చేలాగా మనము ప్రోత్సహించుకోవాలి. ఎవరో ఏదో అన్నారని కుంగిపోవడం కాకుండా, ఏదో నష్టం వచ్చింది అని బాధపడడం కాకుండా మనమే మళ్ళీ పైకి లేవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అంటే మనము నష్టపోయినట్టే, మన పని ఇంకా అంతే సంగతులు అన్నమాట, మనము అజ్ఞానంలో ఉన్నట్లు. ఇది ఫ్రెండ్స్, ఇలా మనము కొంత సమయాన్ని, మన వర్తమానాన్ని, మన వాక్కును, మన చెవులను, మన కాళ్ళను, మన చేతులను కూడా కొన్ని పనులకు చేయకుండా త్యాగం చేసుకుంటేనే
మన భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలుసుకున్న జ్ఞానం. అలాగే గురువుగారు పత్రిజీ గారి చేతిలో కూడా జేబులో ఒక్క పైసా ఉండేది కాదు. ఆయన అదే చెప్తున్నారు, నా జేబులో ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా లేదు, నా వద్ద జ్ఞానం ఉంది, వాక్కు ఉంది, దాన్నే జల్లాను, అదే ఈరోజు పంటగా నా ముందు మీ అందరూ కూర్చుని ఉన్నారు అని చెప్తున్నారు. అలా మనకు ఉన్న ఏది ఉంటే దాన్ని పంచుతూ వెళ్తే మనకు పెంచబడుతూ ఉంటుంది. మరి గురువుగారు అంతే చేశారు కదా, వారి జాబులు వదిలేశారు, మంచి జాబ్ వదిలేశారు, సంసారాన్ని పట్టించుకోలేదు. ఆయన సమయాన్ని అంతా కూడా ఆ వాక్కుని, సమయాన్ని, ఆ శరీరాన్ని మొత్తం కూడా మన కోసమే త్యాగం చేశారు. ఆయన అలా త్యాగం చేయబట్టే మనకు ఈరోజు ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన మనకు లభించింది, అలాగే ఈ ఆత్మజ్ఞానం లభించింది. కాబట్టి మనం కూడా మన జీవితాలను త్యాగం చేయాలి. మన శరీరానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, వాస్తవమే. అవి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మనము చూసుకోవాలి. అంతేకాని అవసరానికి మించి మనము ఈ శరీరాన్ని ఉపయోగించుకోకూడదు, ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇది ఫ్రెండ్స్, మనం కొంత త్యాగం అనేది చేస్తే మనకు ఇలా మనం ధ్యానం చేసినా, ఆత్మజ్ఞానాన్ని పొందినా, ఎటువంటి కర్మలు చేసినా, ఏ సేవలు చేసినా వెంటనే మనము ఫలితాన్ని ఆశించకూడదు. భగవద్గీతలో కృష్ణుల వారు కూడా అదే చెప్పారు అర్జునుడికి, నీవు కర్మను మాత్రమే చేయి, కర్మ ఫలితాన్ని ఆశించకు, అది నీ చేతిలో లేదు అని చెప్పడం జరిగింది. మనము సహనంతో, ఓర్పుతో కనుక మనము ఈ ధ్యానము చేసుకుంటూ, ఆత్మ జ్ఞానాన్ని పంచుతూ, సేవలు చేస్తూ, ఆత్మకు సంబంధించిన సేవలు మాత్రమే చేసుకుంటూ వెళితే మనము ఓర్పుతో, సహనంతో మనకి ఎప్పటికైనా సరే మనకు ఆ ఫలితం అనేది వచ్చే తీరుతుంది. అదే సహనమే సంపద, సమయమే సాధన అని గురువుగారు మనకి చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, నేను గురువుగారి యొక్క ఈ సందేశాన్ని మీతో పంచుకున్నాను. ధన్యవాదములు.